ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ది దానికి సంబంధించిన వాయిదాల పర్వం అనేది నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు 2 హీరింగ్లు జరగలేదండి. ఒకటి వచ్చేసరికి 17వ తారీఖుది ఒకటి, ఇంకోటి వచ్చేసరికి 4వ తారీఖుది అనుకుంటా సార్, గుర్తులేదు నాకు డేట్స్. అయితే ఇక వచ్చేసరికి ఈ నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు ఉండే దానికి ఛాన్స్ ఉంటుందని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. దాని లిస్టింగ్ సంబంధించిన అప్డేట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్న దాంట్లో శుక్రవారం కానీ శనివారం కానీ దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని చెప్పాను. అయితే శుక్రవారం వచ్చేసరికి శనివారం దాంట్లో మాత్రమే చేయడం జరిగింది, 22వ తారీఖుది. అంటే 22వ తారీఖు జరుగుతుందా అని చెప్పేసి మీది కేసు మనం మాట్లాడుకుంది లేదు, ఎందుకంటే 24వ తారీఖు సోమవారం ఉండేదానికి ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ లిస్టింగ్ సంబంధించిన అప్డేట్ అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీ ఉద్దేశం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సోమవారం గనక హీరింగ్ గనక మళ్ళీ ఉన్నట్టయితే ఒకవేళ, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ కేసులు కనుక పెండింగ్లో ఉంటే అన్నీ కూడా టైం కన్స్యూమింగే ఉంటున్నాయి, మనం క్రితం వీడియోలో మాట్లాడుకున్నాం. సో అదే మళ్ళీ కనుక జరిగినట్టయితే ఈరోజు సాయంత్రం ఏదైతే సోమవారానికి సంబంధించింది లిస్టింగ్ అనేది జరుగుతుందో అది ఆ లిస్టింగ్లో ఉండదు. ఓకేనా? సో ఒకవేళ సోమవారం గనక హీరింగ్ గనక దీన్ని వీళ్ళు గనక కన్ఫర్మ్ చేసినట్టయితే ఏదో ఒక నెంబరు, మరి ఫస్ట్ దాంట్లోనో 67, రెండో దాంట్లో 59, మరి ఈసారి వచ్చేసరికి ఎంత? సో ఎందుకంటే ఇప్పుడు 67కి 59కి 8 తేడా ఉంది మొత్తం. సో ఈసారి ఆ లెక్క ప్రకారం చూసుకుని 8 చూసుకుంటే 51 వస్తుంది. కేసు హీరింగ్కి రావాలంటే మనకి నెంబర్లను బట్టి కాదు, అంటే 35, 36, 37 ఇట్లా వస్తే త్వరగా అయిపోతుందని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ ఎక్కువ టైం కన్జ్యూమ్ కేసెస్ ఉన్నాయి. సో ఆ టైం కన్జ్యూమ్ కేసెస్ ఏంటంటే, ఇప్పుడు అన్ని బలంగా ఇప్పుడు వాదనలో స్టార్ట్ అయితే వినాలి 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 అనిపించే తీరుగా ఉందనుకోండి, అది కొంచెం జెన్యూన్గా ఉండి సో ఏకీభావంగా ఉన్నాయంటే సో వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి, సో అలాంటివి వచ్చినప్పుడు ఈ 51లోకి వచ్చినా కూడా మనం చేసేదైతే ఏం ఉండదు మ్యాక్సిమం. కాదు ఫట్ 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 అని తేలుకుంటా వెళ్ళిపోయి ఉంటే మాత్రం మీకు 60లో ఉన్నా కూడా కేసు హీరింగ్ అయితే రావటం జరుగుతుంది. సో ఇక చాలా మంది ఏంటి ఇది కూడా క్యాన్సిల్ అవుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ముందైతే ఈ లిస్టింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ చూసుకొని అప్పుడు నేను వీడియో చేసి మీకు పెడతానండి. ఇవాళ కాకపోయినా రేపైనా పెడతాను. థ్యాంక్ యూ.